ఒక విశ్వాసికి ఎవరి వలనో బాధ కాదు, తన వల్లనే తనకు బాధ. ఎవరి వలన ఎవరికి బాధ అండి? యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారన్నారు. కానీ ఎంతో విస్తరించారు, రైటే. కానీ ఇప్పుడు బాధలన్నీ ఎవరి క్రియల వల్ల కలుగుతున్నాయి దావీదుకి అని అంటే, ఎవరి వల్ల కలుగుతున్నాయి? తాను చేసిన పొరపాటు, తాను అనుసరించిన మార్గం. ఈరోజు మీరు కూడా అనుకోండి, ఎవరి వల్ల నాకు శాపం రావట్లేదు, ఎవరి వల్ల నాకు నష్టం రావట్లేదు, ఎవరి వల్ల నాకు కీడు రావట్లేదు. నేను దేవుని బిడ్డను అయిన తర్వాత నేను ఆయనకు అసహ్యమైనవి ఏం చేశానో అవే నన్ను బాధిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో మరలా నిరీక్షణ ఏమిటంటే, ఆయన మనకు బాధలు కలుగు చేసినను మన చేయి ఆయన విడివడు. ఆయన మన చేయి విడివడు, మన మరణానికి అప్పగించడు, మనకి నేర్పించి మరలా మన జీవితాలను సరిచేవాడు.